ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు మనందరూ ప్రేమించినటువంటి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన యేసుక్రీస్తు ప్రభువారికి చెల్లిన గాక. ఈరోజు ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం. మనం మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే, కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. స్తోత్రం దేవ, సర్వోన్నత సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినకల చెవి గ్రహించగలది అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట వారు అనుభవించినట్లు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం, చాలా అద్భుతమైన విషయం. చాలాసార్లు చదువు మనం, చాలాసార్లు తెలుసు ఈ విషయం అనుకుంటుంటాం. ఈరోజు నా యొక్క మెసేజ్ టైటిల్ ఏంటంటే ఆ నలుగురు. గమనించాలి, ఎవరండి? ఆ నలుగురు. ఇక్కడ నలుగురు అంటే నలుగురు అవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ అవ్వచ్చు. కానీ ఇక్కడ మనిషిని మోయాలంటే నలుగురు కావాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ కార్యం మనకు అందరికీ తెలుసు. సండే స్కూల్ నుంచి చదువుతాం, సండే స్కూల్లో కూడా ఫొటోస్, ఇమేజ్ అన్నీ చూస్తాం. యూట్యూబ్లో అయితే ఇప్పుడు అన్నీ స్పష్టంగా ఆ విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే, కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకుని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చిరి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తికి, లేవలేనటువంటి వ్యక్తికి నలుగురు మోసుకొని వచ్చారంట. అంటే ఈ వ్యక్తి ఏ విధంగా సంపాదించాడో, ఎలా చేశాడో తెలియదు, కానీ మొత్తం మీద నలుగురిని సంపాదించుకోగలిగాడు. ఈరోజున మీ కష్టకాలంలో, ఈరోజున మీకున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో, ఈరోజున మీ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యల్లో నలుగురు మీకు తోడుగా ఉన్నారా? మీకోసం ఆలోచించే నలుగురు మీకు ఉన్నారా? మీకోసం ప్రార్థించేటువంటి నలుగురు మీకు ఉన్నారా? అందుకనే ఆ నలుగురు అని చెప్పి నేను ఈ టైటిల్ పెట్టాను అనమాట. ఈరోజున మనకు సమస్య వచ్చినప్పుడు మనల్ని ఎవ్వరు కూడా ఆదరించే వాళ్ళు ఉండరు. సమస్య వచ్చినప్పుడు అందరిని మనం ఒంటరిలు చేసేస్తారు. ఏదన్నా సమస్య వచ్చేసరికి మనతో ఎవరు మాట్లాడరు. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం, పెరాలసిస్ వచ్చింది ఆయనకి, పక్షవాతం వచ్చింది, కదలలేడు, నడవలేడు. చూడండి, కనీసం ఆ పరుపు మీద తప్ప అతనికి ఏమి చేయలేడు. అటువంటి వ్యక్తి కోసం నలుగురు వచ్చారు. అటువంటి వ్యక్తికి నలుగురు మోసే వాళ్ళని తీసుకొచ్చారు. కొంతమంది అంట, వాళ్ళు ఎంతమందో మనకు తెలియదు, కానీ కొంతమంది ఏం చేశారంటే ఈ నలుగురు చేత మోయించుకొని వచ్చారంట. గమనించాలి, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని ప్రభువారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ నలుగురు నడవగలుగుతారు, ఈ నలుగురు మాట్లాడగలుగుతారు, ఈ నలుగురు పని చేయగలుగుతారు. చూసారా? కానీ పని చేయలేనటువంటి వ్యక్తి, నడవలేనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని దేవుని దగ్గర తీసుకుని వచ్చారు. అంటే ఎంతమంది విశ్వాసం కలుస్తుందో చూడండి ఇక్కడ, వీళ్ళందరి విశ్వాసం. దేవుడు ఏం చేశారంటే 4వ వచనం చూసినట్లయితే, చాలామంది కూడినందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవారిని పరుపుతో దింపిరి. పరుపు, మంచం, లేకపోతే దుప్పటో, కొన్ని నానా అర్థాలు వస్తాయి మనకి. ఇక్కడ మంచంతో దింపారు అంటే అప్పుడు ఇల్లు ఎలా ఉండి అంటే, ఇప్పుడు మనకి ఊర్లో కట్టుకుంటాం కదా, చిన్న ఇల్లు కట్టుకుని మెట్లు బయట నుంచి ఉంటాయి, పైకి వెళ్తాకి పైన ఏదన్నా పెట్టుకోవటానికి అన్నట్లుగా. అప్పుడు కూడా అట్లాగనే కట్టి ఆ ఇంటికి పైన ఏదన్నా వేసుకోవటానికి కొన్ని దూలాలు లాంటివి, కొన్ని కర్రలు లాంటివి పెట్టి ఆ పైన పెంకులు వేసుకునేటువంటి వారు అని చెప్తుంటారు కొంతమంది చరిత్రకారులు. అటువంటి ఇంటికి లోపల నిండిపోరు జనం, కాబట్టి లోపల నుంచి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి బయట నుంచి స్టెప్స్ మీద ఎక్కేసేసి ఆ నలుగురు ఆ పెంకులు తీసి ఆ యొక్క వ్యక్తిని దుప్పటితోటో, లేకపోతే పరుపుతోటో, లేకపోతే మంచంతో, ఏ విధంగా అయితే యేసుప్రభు ఉన్న ప్లేస్లో దింపేశారు. స్వస్థత పొందేసుకున్నట్టు అయిపోయింది. ఇది మనకు తెలిసినటువంటి స్టోరీ. ఇక్కడ మనం గమనించవలసింది, తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ నలుగురు అసలు ఆలోచన ఎలాగొచ్చింది ఈ కొంతమంది మనుషులకి? వీళ్ళు గమనించాలి. ఇంకా అయిపోయింది వాడి పని, వాడికి రోగం వచ్చేసింది, ఇంకా వాడి వల్ల ఉపయోగం ఏమీ లేదు అనుకోవచ్చు కదా. లేదు 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 ఇదే మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి అద్భుతమైనటువంటి మెట్టు అన్నమాట. మనం బాగుండాలి, మనం సమృద్ధిలో జీవించాలి అనుకోవటం స్వార్థం అనమాట. కానీ ఈ నలుగురి యొక్క ఆలోచన, లేకపోతే ఈ మనుషుల యొక్క ఆలోచన ఇలా లేదు. అరే పలానా చోటకి యేసయ్య వస్తున్నాడంట, అందరూ బాగుపడుతున్నారు, అందరూ స్వస్థతలు పొందుకుంటున్నారు, ఇదిగో ఈయన చూస్తే మంచం మీద పడి ఉన్నాడు, కాబట్టి ఈయన ఏం చేయాలి, ఎక్కడికి చేర్చాలి? ఆయన దగ్గరికి. ఏని దగ్గరికి? యేసయ్య దగ్గరికి. అంతే, వాళ్ళు చేయవలసిందల్లా ఏమీ లేదు. గమనించాలి ప్రియులారా. ఈ రోజున
ఒక అద్భుతం జరగాలంటే నలుగురు కలవాలా. చేసేది దేవుడే అద్భుతం. దేవుడు ఒక్కడే అద్భుతం చేయగలుగుతాడు, దేవుడు ఒక్కడే కార్యం చేస్తాడు. కానీ చూడండి అక్కడ ఎలా జరిగింది అద్భుతం. దేవుడున్న చోటికి వెళ్తేనే, దేవుని దగ్గరికి వస్తేనే, దేవునికి లోబడితేనే. కాబట్టి ఈ యొక్క వ్యక్తి జీవితం బాగుపడాలని ఏం చేశారంట, నలుగురు మనసులో వచ్చిందంట ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కలిసాయండి ఇప్పుడు, నలుగురు మనసులు కలిసాయి. మనసు ఎక్కడికి పోతుందో మనిషి ఎక్కడికి పోతాడంట. అర్థమైందా? నీ మనసు ఎక్కడికి వెళ్తుందో మనిషి ఎక్కడికి పోతాడు. కాబట్టి ఈ రోజున నువ్వు అన్నీ బాగున్నప్పుడు బెల్లం ఉన్నప్పుడే చీమలు వస్తాయని చెప్పి సామెత ఉంటుంది ఈ లోకంలో. నీకు అన్నీ బాగున్నప్పుడు 66 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అది కాదు నీకు చెప్పేది. నీ జీవితం సర్వనాశనం అయినప్పుడు కనీసం నీకుతో ఒక్కడైనా ఉన్నారా? నిజమైన స్నేహితుడు వీడియోగా ప్రేమించును, సామెతలు 17:17 మనం చదువుతూ ఉంటుంటాం. ఎవరా నిజమైన స్నేహితుడు? యేసుప్రభువారు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. అలా ఈ లోకంలో ఎవరన్నా నిజంగా నిన్ను క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో, దుఃఖ పరిస్థితుల్లో, అప్పుల సమస్యలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, కదలలేనటువంటి పరిస్థితులు, ఇదిగో ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తిలాగా బెడ్ మీద ఉన్నప్పుడు నీతో మాట్లాడేవాళ్ళు, నీ గురించి ఆలోచించేటువంటి వారు, నీతో ఉండేటువంటి వారు నలుగురిని సంపాదించుకున్నావా? నాకు ఇది చాలా వండర్ అనిపించింది. అటువంటి స్థితిలో ఉండి కూడా ఆయన నలుగురిని సంపాదించుకున్నాడు అంటే అప్పుడు కాదనుకోండి, కొంచెం మంచి పనులు కూడా చేసి ఉంటాడు. ఏ మంచి చేశాడో, ఏ మేలు చేశాడో ఏ విధంగా తెలియదు, కానీ అతను నలుగురిని సంపాదించుకోగలిగాడు. హల్లెలూయా. ఈరోజు నేను అదే అడుగుతున్నాను నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు ఎంతమందిని సంపాదించుకున్నారు? ఎంతమందిని సంపాదించుకోవటం అంటే మీకు జాబులు వచ్చినప్పుడు పార్టీలు ఇచ్చి, మీకు ఫంక్షన్స్కి పిలిచి భోజనాలు పెట్టి ఆ ఫ్రెండ్స్ని కాదు నేను అడిగేది. మనకి చాలామంది అటువంటి వాళ్ళు ఉంటారు. మీరు ఎంతమందిని సంపాదించుకున్నారు అంటది కదా ఆమె, నేను దేవుని దయ వలన ఒక మనిషిని సంపాదించుకుంటేని. హల్లెలూయా. ఇది నేను అడిగేది. దేవుని దయ వలన మీరు ఎంతమందిని సంపాదించుకున్నారు? ఎన్ని ఆత్మలు మీరు సంపాదించుకున్నారు? ఎంతమందిని పరలోక రాజ్యానికి సంపాదించుకున్నారు? హల్లెలూయా. ఎంతమందిని మీతో పాటు ప్రభు సన్నిధిలో ఉండేటువంటి వారిని సంపాదించుకున్నారు? ఇది ఈరోజు నా ప్రశ్న. మీకు చాలామంది ఉంటారు, చాలామంది స్నేహితులు, బంధువులు, ఫేస్బుక్లో 1000 మంది ఉంటారు, యూట్యూబ్లో 1 మిలియన్ మెంబర్స్ మీకు సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, లేకపోతే ఇట్లా అన్ని చోట్ల ఉండొచ్చు. కానీ నేను అడిగేటువంటిది ఎన్ని ఆత్మలు మీరు సంపాదించుకున్నారు? హల్లెలూయా. ఎంతమందిని మీరు సంపాదించుకోగలిగారు అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించారు అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ నలుగురు మనస్సులు కలిసాయంటే మొట్టమొదట ఆ మనసులు కలిసాయి కాబట్టే మనుషులు కలవగలిగారు. వాళ్ళ మాటలు కూడా కలిసాయి. హల్లెలూయా. అంతే కదా. ఒకడు ఆ నలుగురిలో ఒకవేళ ఎందుకు లేరా, వద్దులే, ఆ నేమ్ మోసుకెళ్తాం, అంత జనాలు ఎలా తీసుకెళ్తాం అనుకునే ఒకవేళ ఎవడన్నా మాటతో ఉన్నా అన్నట్లయితే ఆలోచించండి ఒకసారి. ఆ నలుగురిలో ఒక వ్యక్తి ఎవరైనా సరే ఎందుకు వచ్చిందిలేండి మనకి రిస్క్ అంతాను అని కనీసం ఒక్కడన్నా అనుంటే సరే, మాటలు కలిసాయి, మనుషులు కూడా కలిసారు, బాగానే ఉంది. వాళ్ళని ఆ వ్యక్తిని ఎత్తుకుని తీసుకుని వెళ్తున్నప్పుడు అక్కడ జనసమూహం ఉంటుంది. అబ్బో ఎంత రిస్క్ మనకి ఎందుకంటారు, కింద ప్లేస్ లేదు, సరే వదిలేద్దాం ఇక్కడ అని వదిలేస్తే జరిగేదే కార్యం లేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఓహో ఈ ప్లేస్ లేదా, ఆ ప్లేస్ లేదా, ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైన కానీ ఎలాగైనా సరే వాళ్ళు కార్యాన్ని చేయాలి. గమనించాలి ప్రియులారా. ఇదే చాలామంది చేసేది. బ్రదర్ వాళ్ళని దేవుని సన్నిధికి రమ్మని ఆహ్వానించాం, వాళ్ళని ఇదిగో ఈ మెసేజ్ వినమని ఆహ్వానించాం, వాళ్ళకి ఇది చెప్పాం, అది చేసాం, కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. కానీ అలా వదిలేశారా? ఇక్కడ మార్గం లేదండి, ఈ పని అవ్వలేదండి కాబట్టి వదిలేద్దాం అనుకున్నారా? ఈ నలుగురు మాట విధానం చూస్తే ఎంత అద్భుతంగా ఉన్నదో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళ మనస్సులు ఎలా కలిసాయో, వాళ్ళ మాటలు ఎలా కలిసాయో గమనించాలి ఒక కార్యం జరగాలంటే. అందుకే సహోదరులు ఐక్యతగా నివసించిన ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు దేవుడు. ఈ నలుగురు సంగతి మనం పట్టించుకోం ఎప్పుడు కూడా. కానీ దేవుడు అక్కడ అద్భుతం చేసింది ఏంటంట, వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఈ నలుగురు సరే వదిలేస్తాం, గివప్ చేద్దాం అనుకోలేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ మార్గం కాదు ఆ మార్గం ఎలాగైనా సరే కింద లేదా పైనుంచి వెనక నుంచి మీద నుంచి ఎలాగైనా సరే పెంకులు విప్పి ఏదైనా చేసి దింపేద్దాం, తీసుకెళ్ళిపోదాం. సరే అక్కడ దాకా వెళ్ళారు. కింద మోసుకెళ్తామంటే ఒక విధానం, అది వేరు. కానీ పైకొప్పుకు మోసుకుని వెళ్ళాలి ఒక పరుపుతో ఒక వ్యక్తిని అంటే, అప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి నేను నా చేతులు పెయిన్ వస్తున్నాయి అని చెప్పి ఆ వ్యక్తి మానేస్తే, ఒకరు నా చేయి లాగుతుందని మానేస్తే,
అంటే వాళ్ళ మాటలో కలిసాయి, వాళ్ళ మనసులో కలిసాయి, వాళ్ళ చేతులు కూడా కలిసాయి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా ఆ బిల్డింగ్ మీదకి తీసుకెళ్లారు. లేకపోతే అదొక గృహం, మరి ఏ విధమైనటువంటి గృహం మనకు అంత ఐడియా లేదు, కానీ అది ఆ గృహం మీదకి పైకి తీసుకెళ్లాలంటే నలుగురు కాళ్ళు కూడా కలవాలి కదా, నలుగురు నడకలు కూడా కలవాలి కదా. ఏ ఒక్కడ తోలనాడినా, ఏ ఒక్కడ కాలు జారినా ఎక్కడ పడేద్దరు కదా. ఆ వ్యక్తిని ఎక్కడ పడేయకుండా ఖచ్చితంగా చేరవలసిన గమ్యానికి చేర్చారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారి దాకా తీసుకెళ్ళటం మాత్రమే వాళ్ళ బాధ్యత, తర్వాత ఆయన చూసుకుంటాడంతా. ఈ రోజున ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. వింటున్నారా? ఈ నలుగురు మనసులు కలిసాయి, మాటలు కలిసాయి, చేతులు కలిసాయి, నడతలు కలిసాయి. కాబట్టి ఏమైందంటే అద్భుతం జరిగింది అక్కడ. దేవుడు ఇదంతా గమనించాడు. ఎవరు గమనించారో లేదు కానీ ఇక్కడ చూద్దాం మనం. 5వ వచనం, యేసు వారి విశ్వాసము చూచి ఏం చేశాడు? అయ్యో, పక్షవాయువు కలిగిన వ్యక్తి ఎంతకాలం అని అనట్లేదు అక్కడ దేవుడు. ఎవరి విశ్వాసం వాళ్ళ దేవుడి దగ్గరికి రాలేదు, ఇంటి పై కప్పునే ఉండిపోయి రాలేదు. వాళ్ళ దిగలేదు దేవుడి దగ్గరికి, వాళ్ళ దేవుని సమీపించలేదు, కానీ రోగిని దేవుని దగ్గర సమీపించేలా చేశారు. వాళ్ళ దేవునికి కొంచెం దూరంగానే ఉన్నారు, వాళ్ళ దేవుని సన్నిధికి అంత సమీపంగా లేరు. వింటున్నారా? కానీ ఈ వ్యక్తిని మాత్రం దేవుని సన్నిధికి చేర్చారు, దేవుని దగ్గరికి చేర్చారు. ఇది చాలా అద్భుతమైన విషయం. వాళ్ళ ఇంటి కప్పు మీద ఉన్నారు, దిగలేదు వాళ్ళు, అక్కడి నుంచి చూస్తూ ఉన్నారు. దేవుడు ఏం చేశాడు? ఈ వ్యక్తిని చూశాడా? ఏంటి పరిపిలగా వస్తుంది, ఏంటి పెరాలసిస్ కలిగినాడు, ఏంటి జబ్బు కలిగినాడు, ఏంటి అది చూస్తలేదు ఆయన. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూసి, అంటే ఈ దింపబడిన వ్యక్తులు కూడా విశ్వాసం ఉంది. యేసయ్య దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందుకుంటాం అని చెప్పి ఈ నలుగురు కూడా ఆయన కూడా చెప్పి ఉండొచ్చు. ఆయన కూడా విశ్వసించాడు. ఆయనకి విశ్వాసం లేదని చెప్పను, ఎందుకంటే విశ్వాసం లేకుండా ఈ దేవుని యొక్క అద్భుత కార్యం మనం చూడలేము. అక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆ నలుగురు యొక్క విశ్వాసాన్ని చూశాడంట దేవుడు. వాళ్ళ నలుగురి యొక్క నడకను చూశాడంట దేవుడు. వాళ్ళ నలుగురి యొక్క చేతను చూశాడంట దేవుడు. వాళ్ళ నలుగురి యొక్క ఐక్యతను చూశాడంట దేవుడు. వాళ్ళ నలుగురు యొక్క చేతులు కలయిక చూసారా? వాళ్ళు ఎక్కడైనా సరే ఫెయిల్ అయి ఉంటే ఈ వ్యక్తి ఇక్కడ దాకా రాడు. వాళ్ళ మాటల్లో తేడా వచ్చినా అక్కడితో ఆగిపోయింది కార్యం. ఎందుకు అంటే అయిపోయింది. ఎందుకంటే నలుగురుంటే కానీ మోసుకురాలేరు కదా. లేకపోతే నలుగురు మోస్తూ ఉన్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి చేయి బలహీనమైపోయినా ఆగిపోయింది. నలుగురు నరుస్తున్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి తూలిపోయినా, ఏ ఒక్క వ్యక్తి కాలు జారినా ఈ వ్యక్తి దగ్గరికి వచ్చేటువంటి వాడు కాదు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను కదా. ఏమంటారు? కాబట్టి ఈ రోజున ఒక ఆత్మ రక్షించబడాలంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే, ప్రజెంట్ ఇప్పుడు పెరాలసిస్ వ్యక్తిని దగ్గరికి నువ్వు మోసుకుని రావడం అని కాదు. ఈరోజు నిజంగా పాపపు పెరాలసిస్తో, పాపపు పక్షవాతంతో అనేక మంది మనసాన్ని బట్టి ఉన్నారు. ఈ లోక ఆశలతో, ఈ లోక మరి బంధకాలతో అనేక మంది బంధించబడి ఉన్నారు. వినాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అనేక మంది బంధించబడి ఉన్నారు. మరి వారి జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే ఏం చేయాలంటండి? నలుగురు మనసులు కలవాలా, నలుగురు మాటలు కలవాలా, నలుగురు చేతులు కలవాలా, నలుగురు నడకలు కలవాలా. ఇవన్నీ కలిస్తే ఆ వ్యక్తి జీవితంలో అద్భుతాన్ని మనం దేవుని ద్వారా చూడగలుగుతాం. నువ్వు చేయవలసిందేమీ లేదు. నువ్వు ఆ వ్యక్తికి అద్భుతం చేయలేవు, నువ్వు ఆ వ్యక్తిలో మార్పుని తీసుకురాలేవు. జస్ట్ దేవుని సన్నిధికి నడిపితే చాలు. నిజంగా ఆ నలుగురిలాగా ఈరోజున అనేక మంది మనలో ఉన్నటువంటి ప్రతి వారు అనుకుంటే ఈరోజున ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎంతమంది దేవుని సన్నిధిలో ఉండేటువంటి వారు? నువ్వు నిజంగా ఇంకొక వ్యక్తిని ప్రభావితం చేస్తుంటే, అనేక మంది పాపపు పెరాలసిస్తో బాధపడుతున్నటువంటి వారిని, పాపపు పక్షవాయుతో బాధపడుతున్నటువంటి వారిని దేవుని సన్నిధికి నడిపించుంటే ఆ బంధకాల నుంచి విడుదల పొందుకుని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ స్వస్థత పొందుకో, బీ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటలేదు. అక్కడ ఏమని చూడండి, ఏమంటున్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పి పక్షవాయువు గలవానితో చెప్పాను. చూసారా ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయన ఏం పాపాలు చేస్తాడో ఇక్కడ చెప్పలేదు, కానీ దేవుడు చెప్పలేదు ఆయన ఏం పాపాలు చేస్తాడో ఎటువంటి మరి. కానీ నలుగురిని సంపాదించుకున్నాడు, కానీ అయినా కూడా ఆయన ఏదో పాపం చేస్తాడు. ఏం పాపం చేస్తాడు వేలాడి చేయట్లేదు దేవుడు. అది దేవుని గొప్పదనం. మనుషులైతే ఏం చేస్తాడు? నువ్వు అదిగో అలా చేస్తావు, ఇలా చేస్తావు, నీ మాటలో తప్పు ఉంది, నీ చూపులో తప్పు ఉంది, నీ ఈ అన్ని తప్పులు అట్టుకొచ్చి మనకి
ముందు వేస్తారన్నమాట. ప్రియులు గమనించాలి, తప్పులు వెతికేటువంటి వారు ఉన్నారు అంటే అర్థం ఏంటంటే, తప్పులు ఏం చేయాలంటే వెతుక్కోవాలి. అర్థమవుతుందా? వెతుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటిలో మన చేతికున్న ఉంగరం పడిపోయింది అనుకోండి. ఇల్లు పెద్దదా, ఉంగరం పెద్దదా? ఉంగరం చాలా చిన్నది. కాబట్టి పెద్ద ఇంట్లో చిన్న ఉంగరం పడ్డదంటే దాన్ని ఏం చేయాలి? వెతుక్కోవాలి. చాలా సమయం పడుతుంది. వింటున్నారా? చాలా సమయం పడుతుంది, చాలా శ్రద్ధగా వెతకాలి. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? తప్పులు వెతికేటువంటి వారు చాలా శ్రద్ధగా కనిపెడుతూ ఉంటుంటారు అన్నమాట. తప్పులు వెతికేటువంటి వారు, ఎందుకంటే అంత మంచి ఉంది, ఎక్కడో తప్పు ఉంది, దానికోసం వెతికిలాడుతూ ఉంటుంటారు అన్నమాట. దాన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలి? అంత కూడా క్షుణ్ణంగా చూసి చూసి ఎంత మంచిని వదిలిపెట్టేసేసి ఎక్కడో చిన్న తప్పుని పట్టుకుంటున్నారంటే మరి వాళ్ళ మనసు ఎలా ఉన్నదంటారు? అర్థమవుతుందా? 100 రూపాయల్లో ఒక 2 రూపీస్ కాయిన్సే ఉన్న, మిగతాన్ని నోట్స్ అనుకోండి. ఆ 2 రూపీస్ రూపాయి కాయిన్స్ 2 ఎక్కడున్నాయా అని చెప్పి వెతుక్కుంటున్నారంటే ఎలా ఉంటుంది? ఎవరైనా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు గమనించాలి, ఎవరైనా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? ఈ 100 రూపాయల్లో ఉన్నటువంటి 90 రూపాయలు ఏవైతే నోట్స్ ఉన్నాయో, 9 10 అవ్వచ్చు, ఒక 50 రూపాయలు, ఒక 20 రూపాయలు, ఒక 20 రూపాయలు అవ్వచ్చు, 2 5 రూపాయలు బిళ్ళలు అవ్వచ్చు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ 5 రూపీస్ కాయిన్స్ ఎక్కడున్నాయని వెతుక్కుంటాడా? లేకపోతే 90 రూపీస్ ఉన్నాయని చెప్పి ఇది తీసుకుంటాడా? ఈరోజు జనాలంతా, సమాజం అంతా ఏం చేస్తుందంటే ఈ కాయిన్స్ ఎక్కడున్నాయి, ఈ కాయిన్స్ ఎక్కడున్నాయని చెప్పి వెతుకుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 45 నిమిషాలు 1 అవర్ మెసేజ్లో ఏదో విధంగా అనుకోకుండా ఏదో 2 మాటలు అటు ఇటు వెళ్ళొచ్చు. ఏం చేస్తారు? ఈ 1 అవర్లో ఉన్నటువంటి ఆ 2 మాటలు కట్ చేసుకుని వాటిని చూపిస్తుంటుంటారు. అంటే తప్పులు వెతకాలి, వెతికితే కానీ దొరకవయి, ఎక్కడో ఉంటాయన్నమాట, లోతుల్లో ఉంటాయి. గమనించాలి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఆయనలో ఉన్నటువంటి పాపాలు ఉన్నాయి, కానీ దేవుడు చూపించట్లేదు, అవి క్షమించేస్తా ఉన్నాడు. క్షమించేశాడు ఆ యొక్క వ్యక్తి తప్పిదాలన్నీ కూడా. కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఆ వ్యక్తి జీవితం బాగుపడటానికి, ఆ వ్యక్తి యేసయ్య దగ్గరికి రావడానికి, ఆ వ్యక్తి యేసయ్య దగ్గర నుంచి స్వస్థత పొందుకోవడానికి, ఆ వ్యక్తి జీవితం అంత అద్భుతమైన మార్పులు జరగడానికి కారణం ఆ నలుగురు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఆ నలుగురు నీకున్నారా? లేకపోతే ఆ నలుగురిలో నువ్వున్నావా? నువ్వు ఆరోగ్యవంతమైన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఆ నలుగురు లాంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఏసేస్తున్నారంటే మనం కూడా వెళ్దాం అని వీళ్ళు వెళ్ళిపోతారు అనుకోవట్లేదు. వీడిని తీసుకెళ్ళాలి. వీడి సమస్యలో ఉన్నాడు. హల్లెలూయా. మన కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, మాట బాగుంది, మనసు బాగుంది, అన్నీ బాగున్నాయి. మోసుకెళ్ళవలసినాడు ఒకడు ఉన్నాడు, తీసుకెళ్ళవలసినాడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. అందరూ ఇలాగ ఆలోచిస్తే సమస్యలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారా? నువ్వు సమస్య తీర్చడానికి ప్రయత్నించేయద్దు, నువ్వు ఆ వ్యక్తి అప్పు తీర్చడానికి నువ్వు ప్రయత్నించేయద్దు. నువ్వు దేవుని దగ్గర నడిపించు, ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయంగా నాకు అనిపించింది. అందుకనే ఈ విషయాన్ని నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఆ నలుగురు చేసిన అద్భుతమైన కార్యం. ఆ నలుగురు, ఇంకొక నలుగురిని కూడా చూపించి నేను ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. 2వ రాజులు గ్రంథం మనం చదివినట్లయితే 7వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 9 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూసి, మనం చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? ఆ నలుగురు ఏం చేశారు? ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తిని జీవితంలో స్వస్థత కలగడానికి, అద్భుతం కలగడానికి, గొప్ప కార్యం జరగడానికి కారకులయ్యారు. ఆ జీవితం బాగుపడటానికి కారకులయ్యారు. ఇంకొక నలుగురిని మనం చూద్దామన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక దేశానికి, ఒక ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది. ఆ రోజుల్లో కుష్ఠరోగులకు ఉండేటువంటి విధానం ఏంటంటే, కనీసం వాళ్ళ గాలి తగిలితే మనకు వచ్చేద్దని చెప్పి ఊరికి చివర పెట్టేటువంటి వారు. పొరపాటున వాళ్ళ ఊరిలోకి వస్తే రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేసేటువంటి వారు. కాబట్టి వాళ్ళు ధైర్యం చేసేవాళ్ళు కాదు, ఇంకా అలా ఊరి చివర బ్రతికేటువంటి వారు. ఇది గమనించాలి మీరంతా కూడా. అటువంటి జీవితం జీవిస్తున్నటువంటి ఈ యొక్క 9 కుష్ఠరోగులు అక్కడ ఉంటే ఏమైందంటే, సిరియన్లు వచ్చి యుద్ధానికి అని చెప్పి వచ్చారు. వచ్చి వాళ్ళు గుడారాలు వేసుకుని అక్కడ సరిహద్దుల్లో ఉన్నారు. ఈ ప్రజలతో యుద్ధం చేయాలని చెప్పి. చూడండి, పట్టణంలోనికి పోదాం అనుకుంటేమా, పట్టణమందు క్షేమం ఉన్నందున అచ్చట చచ్చిపోతాం. ఇచ్చట ఊరుకున్నప్పుడు
ఇచ్చట ఈ ఊరక కూర్చున్నప్పుడు ఇచ్చట చచ్చిపోదాం, పదండి సిరియనుల దండుపేటలోనికి పోదాం రండి, వారు మనల్ని బ్రతకనిచ్చినా బ్రతుకుదాము, మనం చంపినా చత్తుమని. ఎలాగైనా చచ్చిపోతాం, మనం తిండి లేదు కాబట్టి. పట్టణంలోకి వెళ్ళిపోతాం, ఎలాగైనంటే పట్టణంలో కూడా చచ్చిపోతాం, ఎందుకంటే అక్కడ తిండి లేదు కాబట్టి. ఇక్కడే ఉన్నామా, ఇక్కడ కూడా తిండి లేక చచ్చిపోతాం. కానీ సిరియన్ దగ్గరికి వెళ్ళామనుకో, వాళ్ళ దగ్గర ఆహారం ఉంది, అంత ఉన్నది. ఒకవేళ వాళ్ళ మనల్ని దయతలిసి బ్రతకనిస్తే బ్రతుకుతాం, చంపేస్తే చచ్చిపోతాం. అదే బెటర్, కొంచెం బ్రతికే ఆప్షన్ అక్కడ ఉంది అని చెప్పి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకొని సంధ్య చీకటి యందు సిరియన్ల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియన్ల దండు వెలుపల భాగమునొద్దకు రాగా అతడు ఎవరినూ కనపడకపోయిరి. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇక్కడ ఏం చేశారు, వీళ్ళ నలుగురు మనస్సులు కలిశాయి, తర్వాత నలుగురు మాటలు కలిసాయి. నలుగురు అవటక నలుగురే, ఒక తల్లికి పుట్టినోడు కాదు, ఒక ప్రాంతానికి చెందినటువంటి వారు కాదు. వింటున్నారా? కానీ వాళ్ళకు వచ్చిన రోగం ఒకటిగా చేసింది వాళ్ళని, వాళ్ళకు వచ్చిన సమస్య ఒకటిగా చేసింది. వింటున్నారా? ఆ నలుగురు ఏం దగ్గర అంత దూరం వెళ్తాం, ఎందుకు చచ్చిపోదాం, ఇక్కడ చచ్చిపోదాం అని ఉంటే అవ్వేది కాదు. శద్రక మిషక అబేద్నెగో వారిలో ఏ ఒక్కడైనా సరే వద్దులే నమస్కారం పెట్టేద్దాం అంటే ఎలా ఉండేది పరిస్థితి? ముగ్గురిది ఒకటే మాట, ముగ్గురిది ఒకటే నడక, ముగ్గురిది ఒకటే ఆలోచన. దేవునికి స్తోత్రం. కాబట్టి అద్భుతాన్ని చూశారు. ఇక్కడ ఈ నలుగురు కూడా ఏంటి, వెళ్దామా, ఎస్ వెళ్దాం. ఎటు వెళ్దాం, ఇటు వెళ్దామా, ఇటే వెళ్దాం. లేదు లేదు పట్టణంలోకి వెళ్దామని ఒకడు, లేదు లేదు ఇక్కడ ఉందామని ఒకడు. ఏమీ మాటలు రాలేదు అక్కడ. నలుగురు నిర్ణయం ఒకటే అయింది, నలుగురు నడక ఒకటే అయింది, నలుగురు చేసే పని ఒకటే అయింది. కాబట్టి ఫలితాన్ని చూశారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన కుటుంబాల్లో ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, నిర్ణయం తీసుకుంటాం. నలుగురు కలిసి ఏం చేద్దాం, ఇలా ఇలా అని ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఫలితాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఈ నలుగురు ఏం చేశారంట, యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహ ధ్వని సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా. ఇక్కడ మీరు గమనించాలి, రథాల ధను గుర్రాల ధను ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడా లేవు. మరి వాళ్ళకి ఎలా వినపడ్డదట? ఇది చాలా అద్భుతమైన మార్గం. ఈ నలుగురు ఎప్పుడైతే నడక ప్రారంభించారో, ఈ నలుగురు ఎప్పుడైతే సిరియన్ల దండు వైపు వెళ్తున్నారో, చాలా దూరం ఉన్నారు వీళ్ళు, ఇంకా సిరియన్ దండు దగ్గరికి వెళ్ళలేదు. ఈ నలుగురు నడక సిరియన్లకి ఎలా వినపడుతుందంట? ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, రథముల ధ్వని. చూడండి వీళ్ళ నడక ఎలాగుందంటే, రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని. నలుగురే, వీళ్ళ నలుగురు కలిసి నడిచేటువంటి నడక గొప్ప రథములు, గొప్ప గుర్రములు, హల్లెలూయా, గొప్ప సమూహము. నలుగురే, నలుగురు కలిస్తే చూసారా? అసలు దేవుడు ఏమంటారు, ఇద్దరు కలిస్తే చాలు. ఇద్దరు భూలోకమందు దేనిని బంధిస్తారు, పరలోకమందు బంధించబడుతుంది. ఇద్దరు భూలోకమందు దేన్ని విప్పుతారు, పరలోకమందు విప్పబడుతుంది. ఇద్దరు నానామని ఎక్కడ ఏకీభవిస్తారు, వారి మధ్యలో నేను ఉంటానన్నాడు దేవుడు. కాబట్టి నలుగురు, ఇద్దరు కాదు నలుగురు. ఈ నలుగురు కలిసి నడుస్తుంటే రథాల సౌండ్ వస్తుందంట. ఈ నలుగురు కలిసి నడుస్తుంటే గుర్రముల ధ్వని వస్తుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నలుగురు కలిసి నడుస్తుంటే గొప్ప సమూహపు ధ్వని. ఎంత బాగుందండి వాక్యం. చూసారా, నలుగురు కలిసినటువంటి తప్పుడు జరిగేటువంటి అద్భుతాలు చూసారా? నాకు వద్దండి ఆవిడ గారి సంగతి చెప్పొద్దు. కుటుంబంలో నలుగురు ఉంటారు, 4 సంఘాలకు వెళ్తారు. నలుగురు అన్నదమ్ములు ఉంటారు, 4 విధాలుగా ఉంటారు. సైతాన్గాడు వాళ్ళు గలిబిలి చేసేస్తుంటాడు. ఇది కలిసి ఉంటే కలదు సుఖం, ఎన్ని బోర్లు ఉంటాయి, మనకి ఐకమత్యమే మహాబలం. చాలా వింటాం కానీ పాటించాం. ఈ రోజున నా ప్రేమైనటువంటి సహోదరి, నలుగురు కలిస్తే జరిగేటువంటి కార్యాలు చెప్పాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. అక్కడ నలుగురు కలిశారు, ఆ వ్యక్తి జీవితాన్ని బాగుపడటానికి కారకులయ్యారు. దేవుడు ఆ వ్యక్తిని పిల్లలు గమనించి ఏమంటున్నాడు, వారి విశ్వాసాన్ని చూసి ఈ వ్యక్తిని స్వస్థపరిచాడు. కాబట్టి ఈ నలుగురు తీసుకున్న నిర్ణయం, చావాలనుకుని వెళ్ళారు వాళ్ళు, సస్తే సత్యములే అన్నట్టు వెళ్ళారు. కానీ వాళ్ళ బ్రతకటం మాత్రమే కాదు, కానీ పట్టణాన్ని జీవంలోకి నడిపించారు. హల్లెలూయా. ఆ పట్టణం మొత్తాన్ని ఏం చేశారంటే, మమ్మల్ని దూరం పెడతారా వీళ్ళు, మమ్మల్ని ఊరి చివర పెడతారా అని చెప్పి వీళ్ళు అనుకోలేదు. ఈ నలుగురు కూడా, ఈ నలుగురు ఆలోచన మంచి ఆలోచన, ఈ నలుగురు ఆలోచన ఆరోగ్యదాయకమైన ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలపరచబడుతున్నారా? స్వార్థపూరితమైన ఆలోచన కాదు ఈ నలుగురిదిని. నువ్వు వేసే అడుగు మంచి మనసుతో వేస్తే అడుగు, అది ఎలాగుంటుందో తెలుసా? రథముల ధ్వనిలాగా ఉంటుంది, గుర్రముల ధ్వనిలాగా ఉంటుంది, గొప్ప సమూహపు ధ్వనిలాగా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఇటువంటి నలుగురు నీకున్నారా? ఇటువంటి నలుగురు నీ కోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? ఇటువంటి నలుగురు నీ కోసం ఆలోచించే వారు ఉన్నారా? చూడండి, పట్టణములకు వెళ్తే మమ్మల్ని చంపేస్తారు అనేటువంటి వారు, మనల్ని చంపే పట్టణాన్ని మనం కాపాడుతాం ఎందుకు అనుకోలేదు వీళ్ళు.
చూసారా, మనం బాగున్నాం, మనం తిన్నాం, మనం తృప్తి చెందాం, ఇదే తృప్తి మన పట్టణానికి కావాలి, మన రాజుగారికి చెప్తాం. హల్లెలూయా. మన బంధువులకు చెప్తాం, మన ప్రజలకు చెప్తాం, వాళ్ళందరినీ ఇక్కడ జీవనకు నడిపిద్దాం. హల్లెలూయా. చేశారా లేదా? అప్పుడు ఏమన్నా సిరియనులకు ఆ దండునకు గొప్ప సమూహపు దండులకు వినపడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటగా ఇజ్రాయేలీలు రాజు హిత్తీలు రాజులకు ఐగుప్తులను బతిమిచ్చినాడని చెప్పి సిరియను ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారంలోనైనను గుర్రములలోనైనా గాడిదలోనైనా దండుపేటలో ఉన్న వాటిలో ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకున్నటకు చాలుననుకొని పరుగులు తీస్తూ ఉన్నారంట. వాళ్ళు సందేశ ఇక్కడ వచ్చేసరికి హల్లెలూయా పేట విడిచి పారిపోయారంటండి. చూసారా, వీళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి ఈ నలుగురు వస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంట, దండు ప్రాణం రక్షించుకోవడానికి పారిపోతున్నారంట. చూసారా, నలుగురు మాట కలిస్తే ఒక దండునే తరిమారు, నలుగురు మాటను కలిస్తే ఒక దండునే కలవరపరిచారు, నలుగురు నడకలు కలిస్తే ఆ దండుకే దడ పుట్టించారు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త, అటువంటి నలుగురు మీరు సంపాదించుకోవాలి, అటువంటి నలుగురిలో మీరుండాలి. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు నాకు అద్భుతం చేయి, నాకు ఉద్యోగం ఇయ్యి, నాకు చెయ్యి, అది కాదు. నలుగురితో కలవచ్చి నడవటం నేర్చుకోండి, నలుగురితో కలిసి ఉండటం నేర్చుకోండి, నలుగురితో కలిసి పనిచేయడం నేర్చుకోండి, అద్భుతాలు చూస్తారు. కాబట్టి ఈ యొక్క నలుగురు ఏం చేశారటండి, కలిసి నడుస్తుంటే రథాల ధ్వని, గుర్రాల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని వచ్చిందట. వీరి నడక వారికి గొప్ప సమూహంలాగా వినబడి వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవటానికి పరుగులు తీసి ఉన్నట్టుగా వెళ్ళిపోరంట, అన్నీ విడిచిపెట్టేసేసి. ఈ విషయం రాజుగారికి చెప్పడం, పట్టణం అంతా రావటం, పట్టణం అంతా కూడా సమృద్ధి, చచ్చిపోతుంది అనుకున్న పట్టణం ప్రియులరా, పర్సన్ కాదు. అక్కడ నలుగురు ఒక పర్సన్ కోసం చేశారు, కానీ ఈ నలుగురు ఒక పట్టణం కోసం, ఒక పట్టణాన్నే మరి సమృద్ధిలోకి నడిపించారు. హల్లెలూయా. ముందు రోజంతా ఆర్థిక సమస్యలు, ముందు రోజంతా అప్పుల సమస్యలు, ముందు రోజంతా చావు, ముందు రోజంతా కూడా ఇంకా ఏమీ లేదు. అరపావురపు రెట్ట కొనుక్కునే పరిస్థితి అంటండి అక్కడ, భయంకరమైన పరిస్థితి, కానీ సమృద్ధి. దేవుడు తలుసుకుంటే నీ పరిస్థితిని ఒక్క నైట్లో మార్చగలుగుతాడు. హల్లెలూయా. దేవుడు తలుసుకున్నట్లయితే, దేవుడు కలుగు చేసుకున్నట్లయితే, దేవుడు కలుగు చేసుకుంటాడు. నువ్వు ఎలా చేయాలి కదా, దేవుడు రెడీ. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే నీ జీవితం మార్చబడుతుంది. దేవుడు చేస్తాడు. ఎందుకు చేస్తాడు? నువ్వు ఉన్న పాలంగా ఉండి ఆ నలుగురు అక్కడే కూర్చుని ఉంటే చచ్చిపోదురు. కాబట్టి ఈరోజు నువ్వు సమస్యలు అలాగుంటే నువ్వంతే. నువ్వు సమస్యల నుంచి బయటపడాలంటే నువ్వు లేవాలి, నువ్వు నడవాలి, నువ్వు కలవాలా. నువ్వు తీసుకునే నిర్ణయం నీ సమస్య నుంచి విడుదల పొందుకోవటానికి కారణం అవుతుంది. చూసారా, కుష్ఠరోగుల మాట మనకి ఎందుకు వినకూడదు అని అనుకున్నారు, వాళ్ళు విన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడంటండి, నువ్వు నడిచినప్పుడు, నువ్వు లేచినప్పుడు. 3:30కి లేగాలంటే అస్సలే అవ్వదండి, కానీ సమస్యలన్నీ తీరిపోవాలి, అప్పులు తీరిపోవాలి, ప్రతి బంధకాల బయటపడిపోవాలి. ఇప్పుడు గమనించాలి. నా ఉద్దేశం ఏంటంటే, మిమ్మల్ని దేవుని సన్నిధికి నడిపిస్తే అద్భుతాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. చూసారు కదా సాక్షులు, ఇది ఫేక్ అనుకున్నామండి, ఇది నమ్మలేకపోయామండి, ఇది నిజం కాదనుకున్నామండి, కానీ దిగిన తర్వాత లేచింది లోతు. దిగితే కానీ, లోతు తింటే కానీ రుచి తెలీదు. సరే అండి, మీ సమస్య నాకు చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను, మీరు పడుకోండి అనే రకం కాదు నేను, ఆ టైపు కాదు నేను. రండి, మీ సమస్య కోసం మీరు దేవుని సన్నిధిలో ఉండండి. హల్లెలూయా. రండి, కలుద్దాం. ఆ నలుగురిలో నేను ఒక్కడిగా ఉంటాను, మీరు నేను కలిసి నడుద్దాం. హల్లెలూయా. కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి అయ్యారు అంటారు అనుకోండి, ఎవరన్నా నన్ను ఏమంటాను తెలిసి నేను, సరేమ్మా ప్రార్థన చేద్దాం, నేను చేస్తానన్ను, ప్రార్థన చేద్దాం. నువ్వు చేయాలి, నేను చేయాలి, అందరం కలిసి చేయాలి. కాబట్టి నలుగురు ఏం చేస్తారు, నలుగురు కలిసి నడిచారు, నలుగురు కలిసి పనిచేశారు. వాళ్ళ మాటలు కలిసాయి, వాళ్ళ నడకలు కలిసాయి, వాళ్ళ చేతులు కలిసాయి, వాళ్ళ ఆలోచనలు కలిసాయి, అద్భుతాన్ని చూస్తారు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన జీవితంలో కూడా మరి ఇటువంటి అద్భుతాలు చూడాలన్నా, మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడాలన్నా, ఆత్మలను రక్షించాలన్నా, అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించాలన్నా, అనేక ఆత్మలను సంపాదించుకోవాలన్నా, ఇది కలిసి పనిచేయాలా. హల్లెలూయా. బలపరచబడ్డారా? చాలా అద్భుతమైనటువంటి వర్తమానం, చాలా జాగ్రత్తగా మరలా వినండి. ఎస్, ఇటువంటి నలుగురు నాకు ఉన్నారా, లేకపోతే ఇటువంటి నలుగురిలో నేనున్నానా అని నువ్వు ఆలోచన చేసినట్లయితే ఈ రోజున అద్భుతం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎస్ఐ, నన్ను నలుగురిని ఉంచేసేయా, నన్ను నలుగురు వ్యక్తులుగా నన్ను మార్చేసేయా, ఆ నలుగురు వ్యక్తిగా నన్ను చేసినందుకు వందనాలు వేసేయా. థ్యాంక్ యూ జీసస్. ఆ నలుగురు వ్యక్తుల్లో నన్ను ఉంచినందుకు వందనాలు వేసేయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం.
మోకరించిన ప్రియులారా, మోకరించి 2 చేతుల పైకి ఎత్తేసేయా, ఇదిగో నేను సబ్మిట్ అవుతున్నా. నిజమే, ఇంతకాలం నేను ఏదో నాకెవరో చేస్తారని చూశాను కాదు. లేదు, నేను ఆ 4 వ్యక్తులు నాకున్నారా లేదా, లేదా ఆ 4 వ్యక్తులు నేనున్నా లేదా అని పరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, వందనాలు. చాలా అద్భుతమైన విషయాలు ఈరోజు మాకు తెలియజేశావు. ఎంతమంది అయితే ఈ వాక్య వెలుగులో నడిపించబడ్డారో, ఎంతమంది అయితే నా ప్రభా ఈ వాక్యం ద్వారా బలపరచబడ్డారో, ఆ 4 గురించినటువంటి అద్భుతమైన విషయాలు ఈరోజు మాకు తెలియజేశావు. మరి ఈ 4 ఎంత అద్భుతమైనటువంటి కార్యం చేశారు నా ప్రభా. పట్టణాన్ని జీవంలోకి నడిపించగలిగారు. ఆ 4 కలిసి ఒక వ్యక్తిని ఆరోగ్యవంతునిగా, మరి పక్షవాయు కలిగిన వ్యక్తిని స్వస్థత పొందుకునేటువంటి వ్యక్తిగా, నడిచేటువంటి వ్యక్తిగా, జీవించేటువంటి వ్యక్తిగా చేయగలిగారు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి. ఇది 4 కుష్ఠరోగులు నా ప్రభా, వాళ్ళ యొక్క మాటలు కలిసాయి, మరి ఆలోచనలు కలిసాయి, వారి నడక కలిసిన వల్ల ఆ పట్టణానికే జీవాన్ని తెచ్చిపెట్టారు, పట్టణానికే అద్భుతం చేయగలిగారు నా ప్రభా. థ్యాంక్ యూ జీసస్. ఈ రోజు నుంచి మేము కలిసి నడిచే భాగ్యం మాకు అనుగ్రహించి, మా జీవితంలో ప్రతి సమస్యలు, అనేక మంది జీవితంలో ప్రతి పాపపు పక్షవాయువు నుంచి విడిపించేటువంటి వారిగా ఉండేట కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్య విత్తనాలు ప్రతి హృదయంలో నాటబడి ఫలింపజేసి 100 పంట ఈరోజు అనుభవించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమెన్.